హనుమంత అంజనీసుత. ఓం నమో హనుమతే నమః. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఈ గరుడ సత్యభామ గర్వభంగ కథ పరాశర సంహితలో ఉంది. ఇదే కథ కొద్ది మార్పులతో బ్రహ్మవైవర్త పురాణంలో కూడా కనిపిస్తుంది. ఆ కథని కూడా సంగ్రహంగా చెప్పుకుందాం. శ్రీకృష్ణుడు గరుత్మంతుడికి, సుదర్శనుడికి, తన రాణులైనటువంటి అష్టమహిషులకి గర్వాలు మితిమీరిపోయాయని శ్రీకృష్ణ పరమాత్మ గుర్తించాడు. 8 మంది అష్టమహిషులు, 8 మంది ఒక పట్టప రాణుల్లాగా వాళ్ళ అందరి గర్వాలకు ఒకే దెబ్బతో పాఠం చెప్పాలని ఆయన ఆలోచించాడు పట్టమహిషులకి. వెంటనే ఆయన గరుత్మంతుణ్ణి పిలిచి గంధమాదన పర్వతంలో కుబేరుడు సరస్సులో గల సౌగంధికా పద్మాలను తెమ్మని ఆజ్ఞాపించాడు. ఎక్కడదెక్కడో ఏంటో తన శక్తి చూపించుకునేందుకు మంచి అవకాశం వచ్చిందని గరుత్మంతుడు రివ్వున వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే శ్రీకృష్ణుడు సుదర్శనుని పిలిచి, ఈవేళ నువ్వు ద్వారకా నగరం చుట్టూ ప్రత్యేకంగా కాపలా కాయాలి, నాకు కొందరి మీద అనుమానంగా ఉంది అన్నాడు. ఇదేంటో కొత్త కథలాగా. అప్పుడు సుదర్శను కూడా తన శక్తి నిరూపించుకోవాలని ద్వారకా నగరం చుట్టూ రివ్వున తిరగసాగాడు. మంచి టైం వచ్చింది కదా అని. గరుత్మంతుడు గంధమాదనానికి వెళ్ళేసరికి గంధమాదన నివాసి అయినటువంటి హనుమంతుడు ఆ సరస్సులో స్నానం చేస్తున్నాడు. గరుత్మంతుడు హనుమంతుడిని పట్టించుకోకుండా తన రెక్కల దెబ్బతో ఆ సరస్సును బురదగాగు చేస్తూ పద్మాలు కోసుకుంటున్నాడు. ఇది గమనించినటువంటి ఆంజనేయుడు కొంచెం కోపంగా చూసి, ఎవరివయ్యా నువ్వు? ఎవరు అనుమతితో ఈ పూలు ఇలా కోసుకుంటున్నావు అని గద్దించాడు. గరుత్మంతుడు హూంకరించి, నాకు ఒకరి అనుమతి ఏంటయ్యా? నేను శ్రీకృష్ణుల వారి దాసుణ్ణి, వారి కోసమే ఈ పూలు కోస్తున్నా నేను అంటూ పూలు తీసుకొని నిర్లక్ష్యంగా ఆకాశంలోకి ఎగిరాడు. హనుమంతుడు వెంటనే ఒక్క ఉదుటన పైకెగిరి ఒక్క పారి అక్కడి నుంచే ఎగరేశాడు. గరుత్మంతుడు మెడను తన సంకలో ఇరికించుకొని ఉగ్రంగా ద్వారకా నగరం వైపు సాగాడు. అక్కడ సుదర్శనుడు హనుమంతుడిని అడ్డగించాడు. ఎందుకంటే చెప్పారు కదా, అది వేరే. హనుమంతుడు మరింత ఉగ్రుడై సుదర్శనుడిని కూడా మరో సంకలో బిగబట్టి ముందుకు సాగాడు. అష్టమహిషులు శ్రీకృష్ణుడి భవనానికి పరిగెత్తి శరణు శరణు అని గోలపెట్టారు. శ్రీకృష్ణ భగవానుడు వచ్చేది హనుమంతుడు, అతన్ని తట్టుకోవటం ఎవరి తరము కానే కాదు. నాకు ఒకటే ఉపాయం తోస్తుంది. ఏంటంటే, హనుమంతుడు రామభక్తుడు కనుక ఇక్కడ సీతారాములు కనిపిస్తే ఎక్కడెక్కడెక్కడెక్కడ అతన్ని శాంతిస్తాడు. మరో మార్గం లేదు. నేను రాముడి రూపం దాలుస్తాను, నిజమే. మీలో ఎవరైనా ఒకరు సీతగా మారి నా పక్కన నిలబడండి అని శ్రీకృష్ణుడు రాముడిగా మారిపోయాడు. అష్టమహిషులంతా తమ యోగశక్తులను ఉపయోగించి సీతాదేవిగా మారటానికి విశ్వ ప్రయత్నం చేశారయ్యా, కానీ ఎవరి వల్ల కాలేదు. అది విని శ్రీకృష్ణుడు, మీరు పిలవమంటే రాధను పిలుస్తాను కావాలంటే, ఆమె వల్ల సాధ్యమవుతుందేమో చూద్దామన్నాడు. ప్రాణాలు నిలుపుకోవటానికి అవసరం అందరూ అంగీకరించారు. ఏమన్నా కానీ రక్షించుకుందాం మనమని. తక్షణమే రాధాదేవి సీతాదేవిగా అక్కడ ప్రత్యక్షమైంది. అనుకుంటుండగానే ఇంతలో పిడుగు పడ్డట్టుగా హనుమంతుడు వచ్చేశాడు. రామరూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు నవ్వుతూ, హనుమా బాగున్నావా? ఇదేంటిది, శంకలో ఎవరినో పట్టుకొచ్చావేమిటి అన్నాడు. ఓం నమో హనుమతే నమః.